గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరా సెటిల్మెంట్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 5వ తరగతికి సంబంధించినటువంటి రెడీనెస్ ప్రోగ్రామ్ 6వ రోజు యాక్టివిటీస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి జంతువులు మీరు జాగ్రత్తగా చూడండి. కోకిల, కోతి, కోడి, కొంగ, కుక్క ఏమంటోంది? భౌ భౌ. సో మనం ఈరోజు వత్వము, ఓత్వము, ఔత్వము మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఈ పదాలను చదువుతాను చూడండి. నేను చదువుతాను, తర్వాత మీరు చెప్పండి. కొండ, పొగ, గొడుగు, తొండ, పొద, వరి పొలం. కోడి, లోటు, జోడి, దోమ, కోట గోడ, దోసకాయ. చౌక, నౌక, దౌడు, గౌరవం, నౌకరు, పౌడరు. ఇది చూద్దాం. దీనిలో ఇదేంటిది? గొడుగు. ఇది కోతి, గౌను, కోడి. వెరీ గుడ్ పిల్లలు. మీరు చెక్ చేసి రాసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకోండి. మీరు రాసింది సరైందో కాదో ఒకసారి ఈ రకంగా చెక్ చేసుకోండి. అక్షరాలు కలిపి పదాలు తయారు చేయటం, అలాగే ఓత్వంతో ఉన్నటువంటి పదాలను రాయమన్నారు. జాగ్రత్తగా రాసుకోండి. మీ టీచర్ గారు 10 పదాలు డిక్టేషన్ పెడతారు, జాగ్రత్తగా రాయండి. పిల్లలు, కలర్స్ గురించి మనం మాట్లాడదాం. దీంట్లో మీకు చిన్న కథ చెప్పారు. ఆ స్టోరీని మేము చదివి మీకు అర్థం వివరిస్తాను. దాన్ని బట్టి మీరు కింద క్వశ్చన్స్కి ఆన్సర్ తయారు చేద్దరు. కానీ రమ్య ప్లాంటెడ్ సీడ్స్ ఇన్ హర్ స్మాల్ గార్డెన్. రమ్య తన చిన్న గార్డెన్లోనట కొన్ని విత్తనాలు పాతిందట. సూన్, త్వరలోనే, బ్రైట్ ఫ్లవర్స్ గ్రూ. అందమైనటువంటి ప్రకాశవంతమైన పూలు వచ్చాయట. ఏ కలర్స్ వచ్చాయట? రెడ్, ఎల్లో, బ్లూ. ఈ కలర్స్ వచ్చాయట. రియా స్మైల్డ్ అండ్ సెడ్. అప్పుడు రియా అందట, కలర్స్ మేక్ అవర్ గార్డెన్ బ్యూటిఫుల్. తన ఫ్రెండ్ అయినటువంటి రియా అందట, నీ అందమైన పూలు మన గార్డెన్ ఎంతో అందంగా తయారు చేశాయి అందట. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతాను, జాతక సమాధానం చెప్పండి. ఇక్కడ విచ్ కలర్స్ వాజ్ నాట్ ఇన్ రమ్యాస్ గార్డెన్. రమ్య గార్డెన్లో మనకి ఈ కలర్స్లో పింక్ అనే కలర్ లేదు. రెడ్, ఎల్లో అండ్ బ్లూ మాత్రమే ఉన్నాయి. వాట్ కలర్ ఈజ్ ద స్కై. స్కై ఏ రంగులో ఉంటుంది? ఎస్, స్కై ఈజ్ బ్లూ ఇన్ కలర్. నేమ్ ఎనీ 2 కలర్స్ యూ లైక్. మీకు నచ్చిన 2 కలర్స్ని ఇక్కడ కలర్ పేరు, ఇక్కడ కలర్ పేరు రాయండి. పిల్లలు, ఇక్కడ కలర్స్ని మ్యాచ్ చేసాము. మీరు కూడా జాగ్రత్తగా మ్యాచ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఫైండ్ ది సర్కిల్ కలర్ వర్డ్స్. దీంట్లో కలర్ వర్డ్స్ ఏంటో వాటిని మాత్రం సర్కిల్ చేసాము. తర్వాత చూడండి, సన్ ఎలా ఉంటాడు, లీఫ్ ఎలా ఉంటుంది, ఇట్లా ఆన్సర్ అన్నీ కూడా మనం ఇక్కడ ఈ 4 ఎలా ఉంటే మనం ఇక్కడ ఆన్సర్స్ రాసాము. మై ఫేవరెట్ కలర్ ఈజ్. మీ ఫేవరెట్ కలర్ అంటే ఇక్కడ రాయండి. అది ఎందుకు మీకు ఇష్టమో కూడా ఇక్కడ రాయండి. పిల్లలు, మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఈ మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చేయండి. దీంట్లో ఎక్కడ నా మిస్టేక్ ఉందో మీరు ఐడెంటిఫై చేయండి. నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ టీచర్ గారు తెలియజేస్తారు. అలాగే ఈ వర్డ్ సమ్స్, ఇవి వర్డ్ ప్రాబ్లమ్స్, వీటిని ఈ రకంగా మీరు జాగ్రత్తగా సాల్వ్ చేయండి. చేసి మీ టీచర్ గారికి చూపించండి. అలాగే ఇది మీరు పూర్తి చేయాల్సినటువంటి సమ్స్. సో 3 సమ్స్కి ఇవి ఆన్సర్స్. ఫోర్త్ సమ్కి ఆన్సర్ ఇదిగోండి, ఇక్కడ దాకా ఎక్స్టెన్షన్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. 5th సమ్కి ఆన్సర్ ఏ ఆప్షన్. మనకి 24 ఎన్ని రకాలుగా వస్తుంది? మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్స్ అంటారు. ఇవి ఎన్ని రకాలుగా వస్తుందంటే 1 ఎక్కువ 2 ఎక్కువ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూసుకుంటూ వెళ్తే మనం ఈ రకంగా ఆన్సర్స్ చేయొచ్చు. సో దీంతో మ్యాథ్స్ కూడా పూర్తయింది. పిల్లలు, మనం ఇక్కడ ఉన్నటువంటి యానిమల్స్ పేర్లు, బర్డ్స్ పేర్లు చదువుదాము. ఒకసారి జాగ్రత్తగా మీరు చెప్పండి. పిజియన్, క్యాట్, డాగ్, kangaroo, tiger, rabbit, lizard, monkey, snake,
ఫిష్, స్క్విరల్, ఫ్రాగ్, క్రో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యానిమల్స్ అన్నీ కూడా వాటికి ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వాటిని 3 రకాలుగా డివైడ్ చేశారు. అవేంటి ఇప్పుడు చూపిస్తాను చూడండి. వాటికి ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వాటిని హెర్బివోర్స్ అంటే కేవలం పళ్ళు కానీ చెట్లు కాసినవి ఆకులు మాత్రమే తింటాయి. కార్నివోర్స్ అంటే మాంసం మాత్రమే తింటాయి అనమాట, ఇంకా వేరే తినవి. ఆమ్నివోర్స్ అంటే ఈ వీటిని తింటాయి. ఓకే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పీజియన్ ఉందనుకోండి, ఇది కేవలం గింజల్ని వాటిని మాత్రమే తింటుంది. టైగర్ ఉందనుకోండి, దానికి మీరు గడ్డేసి పెట్టినా తిందు, అది కేవలం జంతువుల్ని చంపే తింటుంది, మాంసమే తింటుంది. ఇక క్రో ఉందనుకోండి, అవి మీ ఇంటికి వచ్చినప్పుడు అది ఫ్రూట్స్ తింటుంది, ఇప్పుడు వేపకాయలు అట్లంటిని తింటుంది. అలా కాదని చచ్చిపోయిన వాటిని కూడా పొడుచుకుని తినేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఆమ్నివోర్ అంటారనమాట. ఇది ఉభయాహారి, రెండింటిని తింటుంది అనమాట ఇది. ఓకే, ఇప్పుడు మనం చూస్తే మనకి లిస్ట్ ఈ రకంగా వచ్చింది. ఒక యానిమల్ ఎక్కువ వచ్చింది కాబట్టి అది కూడా హెర్బివోర్ కాబట్టి స్క్విరల్ని ఇక్కడ రాసామన్నమాట. ఓకే, క్యాట్ కూడా 2 రకాలు తింటుంది. మీరు పాలు పోసినా తాగుతుంది, పెరుగన్నం తింటుంది, రకరకాలు తింటుంది. అలాగే ఇది వెళ్ళి గీపలను కూడా తింటుంది. డాగ్ కూడా అంతే, ఫిష్ కూడా అంతే. ఫిష్ నాచు తింటుంది, అలాగని చిన్న చిన్న చేపలను కూడా తింటుంది. కాబట్టి దాన్ని మనం ఆమ్నివోర్లో ఉంచామన్నమాట. ఇక్కడ చూడండి, ద యానిమల్స్ దట్ లివ్ ఇన్ గ్రూపులుగా నివసించే జీవులే. చీమలు చూడండి గుంపుగా నివసిస్తాయి. పిల్లి గుంపుగా ఉండదు, పులి కూడా ఉండదు, టైగర్ కూడా ఉండదు. ఎలిఫెంట్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా గుంపుగా వెళ్తాయి. మనకి ఏనుగుల మంద అంటారు కదా, అది. స్పైడర్ ఎక్కడైనా సింగిల్గా ఉంటుంది. అలాగే బీస్, తేనెపట్టు మీకు తెలుసు, ఇవి మొత్తం అన్ని కలిసి ఒక చోట ఉంటాయి. వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చేశారు, మీకు అభినందనలు. రెస్పెక్టెడ్ టీచర్స్, ప్లీజ్ like, share and subscribe our channel.